సమ్మర్ స్పెషల్ డ్రింక్ సోల్ కడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సోల్ కడికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, వెల్లుల్లి ముక్కలు, బీట్రూట్ తురుము, ఉప్పు, కోకం జ్యూస్. సోల్ కడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ పూజ? ఎస్ అండి. సో ఏం చేయాలి? ఫస్ట్ ఈ కొబ్బరి తీసుకున్నాం కదా, ఇది లైట్గా తురుముకున్నాము. కొబ్బరి తర్వాత బీట్రూట్ తీసుకుందాము. బీట్రూట్ కూడా సన్నగా, ఇదేమి బాయిల్ చేయని అవసరం లేదు, పచ్చి బీట్రూట్ వేసుకోవచ్చు. ఇప్పుడు బీట్రూట్ వేసుకున్నాం కదా, దీని తర్వాత కోకం జ్యూస్. ఇది ఏంటంటే గోవాలో దొరికే స్పెషల్ ఫ్రూట్ ఫ్లేవర్ అనమాట. సో దట్ ఈ రెసిపీకి ఇదే స్పెషల్ అనమాట. సో గోవా బాగా వెళ్ళలేదు, కానీ నేర్చుకున్నాను బాగుంటుంది అని. గోవా స్పెషల్ డ్రింక్ ఎక్కడి నుంచి తెలుసుకున్నాను. ప్రతి స్టేట్లో ఏదైతే స్పెషల్గా ఉంటుందో ట్రై చేయడం అలవాటు అనమాట. అందుకే అస్సాంలో ఏంటి స్పెషల్? మోమోస్ చేస్తారు. అది నేపాల్ కదా. మోమోస్ త్రూఅవుట్ ద వెస్ట్ ఉంటాయి. నెక్స్ట్ వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. సో జ్యూస్లో వెల్లుల్లి ముక్కలు ఏంటంటే సమ్మర్ కదా, కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట వెల్లిపాయ. వెల్లుల్లి కూలింగ్ ఎఫెక్ట్ ఎట్లా ఇస్తుందా? దీనికి ఉన్న నేచర్ బెనిఫిట్స్ అలాంటివి అనమాట. వెల్లుల్లిపాయ ఎంతగా తింటే సమ్మర్స్లో బాడీలో వాతం అనేది తగ్గుతుంది. ఇట్స్ వెరీ మచ్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. తెలుస్తుంది. పర్ఫెక్ట్ టీచర్. థ్యాంక్ యూ. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది ఏంటి స్వీట్ డ్రింక్ కాదు, కూలింగ్ డ్రింక్ అని చెప్పాను కానీ స్వీట్ అని చెప్పలేదు. నువ్వు నన్ను మోసం చేస్తలేదు. మోసం కాదు, హెల్తీ డ్రింక్, కాకపోతే రిఫ్రెషింగ్గా ఉంటుంది ఫ్రూట్ ఫ్లేవర్తో. కొంచెం సాల్ట్ దానికి. ఓకే, సో ఇప్పుడు అన్నీ వేస్తావు కదా. అన్ని జార్లో వేసేసుకున్నాం కదా. దీంట్లో కొన్ని వాటర్ పోసుకుని బ్లెండ్ చేసుకుందాం. స్వీట్, ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకుందాం. ఎస్. ఓకే. ఇప్పుడు మన జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకొక స్టెప్ అనమాట. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని స్ట్రెయిన్ చేసుకుందాం, సో దట్ సర్వ్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్ తాగొచ్చు కదా. మనకి ఫ్లేవర్స్ అన్ని బాగా కావాలి, నోట్లో ఏం తట్టకూడదు అంటే, స్మూత్గా ఉండాలి అనుకుంటే స్ట్రెయిన్ చేసుకోవాలి. స్మూత్గా ఉండడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదిగో ఇలా స్ట్రెయిన్ చేస్తున్నాం స్వీట్. ఓకే, సో దట్ మనకి ఫైన్గా వచ్చేస్తుంది జ్యూస్. ఇప్పుడు మనం జ్యూస్ అంతా ఇలా బౌల్లో స్ట్రెయిన్ చేసుకున్నాం కదా. ఎస్. దీంట్లో కూల్గా ఉండడానికి ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకుని గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. ఓకే. గ్లాస్. ఇదిగో. థ్యాంక్ యూ. స్వీట్, ఇదిగో నీకోసం గోవన్ స్పెషల్ డ్రింక్ సోల్ కడి రెడీ. థ్యాంక్ యూ. సమ్మర్ స్పెషల్ సోల్ కడి రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. సోల్ కడికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, వెల్లుల్లి ముక్కలు, బీట్రూట్ తురుము, ఉప్పు, కోకం జ్యూస్. సోల్ కడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బ్లెండర్ జార్ తీసుకుని అందులో కొబ్బరి తురుము, బీట్రూట్ తురుము, కోకం జ్యూస్, కొద్దిగా ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకుని ప్రాపర్గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకుని కొద్ది ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వింగ్ గ్లాసెస్లో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ సమ్మర్ స్పెషల్ సోల్ కడి రెడీ.